తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు శ్రీ కృష్ణ సుధీ గారు. వారితో మాట్లాడదాం. తిరుపతిలోని ఒక మారుమూల ప్రాంతం అంటే గాంధీపురంలో శివుడు కళ్ళు తెరిచాడు అని చెప్పి చాలా మంది ప్రజలు ఆ గుడికి తండోపతండాలుగా బయలుదేరుతున్నారు. అసలు దీంట్లో వాస్తవం ఏంటి, ఇలాంటి అద్భుతాల గురించి జ్యోతిష్యపరంగా ఏం చెప్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, మీరు కూడా చూసుంటారు నిన్న న్యూస్లో, తిరుపతిలోని ఒక చిన్న ప్రాంతంలో ఒక చిన్న గుడి, అసలు చాలా ఉన్నటువంటి గుడిలో ఉన్నటువంటి శివలింగంకి కళ్ళు తెరుచుకున్నట్టుగా ఉన్నాయని చెప్పేసి న్యూస్ రావడం, దాని ద్వారా అందరూ కూడా అక్కడికి పరిగెత్తడం అనేది ఎంతలా అంటే జనాలు పోలీసులు వచ్చి అక్కడ ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంత ఎక్కువగా ప్రజలు అక్కడికి వెళ్ళి అద్భుతాన్ని చూడడానికి వెళ్తూ ఉన్నారు. ఇలాంటి అద్భుతాలు నిజంగా జరుగుతాయంటారా? నిజంగా చెప్పాలి అంటే ఇది మన బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కానివ్వండి, లేదంటే ఇప్పుడు జరుగుతున్న కాలం ప్రకారం తిరుపతి కేంద్రంగా ప్రభుత్వాలు చేసేటువంటి కొన్ని పనులు ఎంత విపరీతమైనటువంటి పరిస్థితులకు దోహదమైనవి మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. దర్శనాల విషయంలో కానివ్వండి, ప్రసాదాల విషయంలో కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి ఒక దైవ సంబంధమైన అపరాధాలు అనుకోవచ్చు, అపచారాలు అనుకోవచ్చు. తద్వారా ఏంటంటే భగవంతుడు ముందు ఒకేసారి ఆయన విరుచుకుపట్టమో లేకుంటే ఒకేసారి వచ్చేసి ఆయన మూడో నేత్రం తెరవట్ల, రెండు కళ్ళే తెరుచుకున్నాయి. ఇప్పుడు దీంట్లో అవి రెండు సూర్యుడు చంద్రుడు. మామూలుగా శివుడికి సంబంధించినప్పుడు పాలనేత్రం అగ్నినేత్రం కింద ఒకటి కుడి కన్ను వచ్చేసేసేమో సూర్యుడు అని, ఎడమ కన్ను వచ్చేసి చంద్రుడు. భగవంతుడు మన ఎలా చూస్తాడు అంటే మామూలుగా మనం చేసే ప్రతి పనికి ఒక సాక్షులు ఉంటారు. సూర్య సోమో యమక్కాలో మహాభూతాన్ని పంచమహాభూతాలు పృథివీ ఆపస్తేజో వాయుర్ ఆకాశాత్. భూమి, ఆకాశము, నీరు, తర్వాత వాయువు, తర్వాత వచ్చేసి పృథ్వీ. ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత సూర్యుడు చంద్రుడు, యముడు కాలుడు అనేసరికి మనం కాలస్వరూపం ఎవరంటే పరమేశ్వరుడే కదా, మహాకాలుడి కింద పరమేశ్వరుడు చెప్తాడు కదా. యముడు ఏంటంటే మన పాపుణ్యాలు లెక్కించి తర్వాత మనకి ఏది ఇవ్వాలి, అర్హతకు తగినటువంటి స్వర్గమా నరకమా అనేది నిర్ణయించేది యముడు. కాబట్టి వీళ్ళందరూ మనం చేసే ప్రతి కర్మని చూస్తూ ఉంటారు, వీక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి కర్మకు ఒక రకమైనటువంటి దానికి సంబంధించిన పరిపక్వమయ్యే దశ ఒకటి ఉంటుంది. పుణ్యం చేసిన వాడికి ఉన్న ఉత్తమ లోకాలు, పాపం చేసిన వాడికి అధోలోకాలు లేకుంటే నరకాలు ప్రాప్తిస్తాయని చెప్పి మనకు ఉన్నటువంటి పురాణాలు, ఇతిహాసాలు చెప్తున్నాయి. దాని ప్రకారం భగవంతుడు మన ఎలా చూస్తాడు, భగవంతుడికి మనం చేసిన కర్మ మంచా చెడ ఎలా తెలుస్తుందంటే ఈ పంచభూతాల ద్వారాను, ఈ సూర్యుడు సోముడు యమకాలుడు ద్వారా తెలుస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు శివుడు ఉన్నాడు. ఇప్పుడు మీ కాళహస్తి ఉందండి, తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సువర్ణముఖి నది ఆ ఒడ్డున ఉన్నటువంటిదేమో కాళహస్తి, కొంత ముందుగా ఈ ఒడ్డున ఉన్నది వచ్చేసి తిరుమల కింద తీసుకోండి. దాంట్లో కాళహస్తిలో భక్త కన్నప్ప కథ ఏంటి, అది కథ వృత్తాంతమా? ఏమీ తెలియని ఆటవికుడైనటువంటి కన్నప్పను ఇవాళకి నైరాని కింద ఎందుకు కోల్స్తున్నారు శివభక్తులు? శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఆయన అంతకుముందు రోజుల్లో ఆయన పాపం మనలాగా తెలివిగల ఆయన కాదు కాబట్టి, అయ్యో శివుడికి కన్నుకి ఇబ్బంది వచ్చిందని తన కన్ను పెరిగిపోయి అక్కడ పెట్టాడు. మనం ఏంటంటే వాళ్ళు వచ్చి దాని ముందు కెమెరా పెట్టేసేసి అదిగో కళ్ళు తెరిచాడు, దాంట్లోంచి పాలు వస్తున్నాయి, దాంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. ఇలా శివుడితో కూడా మనం ఒక రకమైనటువంటి దాన్ని ఒక కేవలం ఒక కాకతాళీయకమైన సంఘటన కింద తీసుకుంటున్నాం తప్పితే అది భగవంతుడు చేసేటువంటి ఒక చర్య, ఒక హెచ్చరిక లాంటిదిగా మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఎందుకంటే మీకు కొన్ని క్షేత్రాల్లో ఇవాళ దేవాలయాల్లో కానీ జరుగుతున్నాయి చూస్తే, దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాల కంటే వాళ్లకు ఆదాయపరమైన కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు ఏ దేవాలయానికి వెళ్ళైనా చూడండి, మనకు పురాణాలన్నీ తిరగవేయండి, అన్నిటిలోనూ దైవానికి శక్తి ఏంటంటే మనం చేసేటువంటి యజ్ఞంలో ఇచ్చేటువంటి అవిర్భాగాలే దైవానికి శక్తి. ఏ దేవాలయంలో నిత్యం అగ్నిహోత్రం నడుస్తుంది చెప్పండి? ఇంకా చెప్పాలంటే సాయిబాబా గుళ్ళలో ధ్వని రూపంలోనే కొంత అగ్నిహోత్రం నడుస్తుంది కానివ్వండి, ప్రముఖ దేవాలయాల్లో వేటిలోనూ కూడా నిత్యాగ్నిహోత్రం కానివ్వండి, నిత్యం అగ్ని ప్రజ్వలించేటువంటి ఏర్పాటు ఏదీ లేదు. మనకు ముఖ్యంగా దేవతల ఆహారం ఎలా స్వీకరిస్తారు? మీరు పెద్ద పెద్ద గంగాళాలతో నైవేద్యం పెడుతున్నారు, భగవంతుడు ఏమన్నా దాంట్లో కొంచెమన్నా తీసుకుంటాడా? అవన్నీ మనకే భక్తులకు పంచడం కోసమో లేదంటే అమ్మటం కోసమో వెళ్తున్నాయి. ఆయన స్వీకరించే నైవేద్యం ఏమిటి? ఆవిర్భాగం. మీరు హోమంలో వేసేటువంటి హవిస్సు ఏదైతే ఉందో ఆయన నైవేద్యంగా స్వీకరిస్తాడు. అప్పుడు భగవంతుడికి శక్తి కానీ చైతన్యత కానీ కలుగుతుంది. నువ్వు ఇచ్చిన ఆహారాన్ని బట్టి సాత్వికమైన ఆహారం ఇస్తే ఆయన సాత్విక రూపంగాను ప్రసన్న రూపంతో ఉంటాడు. దానికి చేతన కోసం ఇప్పుడు మనం రుద్రాభిషేకం చేస్తూ ఉంటాం భగవంతుడికి. ఆ రుద్రాభిషేకం చేసేటువంటి పరిస్థితుల్లో రుద్రుడు ఏంటంటే ఆయన యొక్క శాంత స్వరూపంగా ఇంకా శాంతం ఇంకా బోధాయన ఒక ప్రకారం నీళ్ళు పోసి దాన్ని ఆయనకు శాంతపరుస్తున్నాం.
ఆయనకు రుద్రుడు అంటే తన సహసిద్ధమైన స్వభావంతో బయటికి ఒక ఉగ్రత్వంతో రూపంతో ఆయన విజృంభించాలి అంటే ఆయనకు తగినటువంటి ద్రవ్యాన్ని మనం అందించాలి. అప్పుడు శివుడు వచ్చేసేసి తన యొక్క ప్రతిక్రియ ఏదైతే ఉందో అది చేయగలుగుతాడు. అధర్మానికి వ్యతిరేకంగా ధర్మాన్ని నిలబెట్టడం కోసం పరమేశ్వరుడు యదా యదాగి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అది ఎప్పుడైతే అధర్మం జరుగుతుందో దాని యొక్క శక్తి ఒక పరిధి దాటి వెళ్ళిపోతుందో అప్పుడు తను ఉద్భవిస్తానని చెప్పి భగవంతుడు గీతలో చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. బ్రహ్మంగారు కూడా కాలజ్ఞానంలో కలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత మారే పరిస్థితులు ఇవాళ ఆయన చెప్పిన దానికి ఇవాళ భిన్నంగా ఏమాత్రం లేదు. ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన చెప్పారు. ఈ సంఘటన కాదు, ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి, ఒకటి కాదు. ఆయన కంచి ప్రాధాన్యంగా చెప్పారు, తర్వాత కర్ణాటక ప్రాధాన్యంగా కొన్ని చెప్పారు, తిరుమల ప్రాధాన్యంగా కొన్ని చెప్పారు, శ్రీశైలం ప్రాధాన్యంగా ఎన్నో చెప్పారు, కొన్ని కాదు ఎక్కువ చెప్పారు శ్రీశైలంలో. శ్రీశైలం అనేది ఎందుకంటే అండి, మీరు ప్రతి పూజలో కూడా శ్రీశైలాన్ని ఒక కేంద్రం కింద చేసుకొని శ్రీశైలస్య ఈశాన్య భాగే వాయువ దిగ్భాగే నైరుతిక్ భాగే శ్రీశైలాన్ని ప్రాధాన్యంగా చేసుకొని దానికి ఏ దిక్కునున్నామో చెప్పుకుంటున్నాం మనం దక్షిణ భారతదేశంలో. కాబట్టి శ్రీశైలం అనేది ఒక ప్రత్యేకమైన స్థానం భగవంతుడి దృష్టిలో. ఆ భగవంతుడి దృష్టిలో శ్రీశైలం అంటే మీరు శ్రీశైలం ఒక్కటి కాదు, నల్లమల అడవులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ శ్రీశైలం మొదలుకొని అహోబిలం నుంచి తర్వాత వచ్చేసి వెంకటాచలం, అది కూడా శ్రీశైలంలో భాగమే. ఆదిశేషుడు తోక భాగం శ్రీశైలం అయితే, శ్రీశైల క్షేత్రం అయితే, నడుము భాగం వచ్చేసి మన యొక్క నరసింహస్వామి అవతరించినటువంటి అహోబిలం క్షేత్రం అయితే, ఆ చివర ఆయన ఆదిశేషుడు 7 పడగలు ఇప్పినటువంటిదే 7 కొండలు. ఆయన వెంకటేశ్వర స్వామి వెంకటాచలం అనేది ఆ 7 పడగల మధ్యలో ఉన్నటువంటి విష్ణువే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి, ఆయనే పరబ్రహ్మస్వరూపం. ఆయన సాక్షిగా ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటి అంటే కొన్ని హెచ్చరికలు భగవంతుడు మనకు చేస్తున్నాడు. కలి ప్రభావంతో మీరు చేసే దుష్కృత్యాలు ఒక పరిధి దాటుతున్నాయి, నన్ను అడ్డం పెట్టుకొని లేకుంటే నన్ను ఇబ్బంది పెట్టాలని నేను లేను అని చెప్పి మీరు భావంతో చేసే పనులు వాటిని ఇప్పటికైనా మానండి. అవన్నీ చూస్తున్నాను, నేను సాక్షిగా నేను చూస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు చూడకుండా ఉన్నాడు, ప్రతి కర్మని చూస్తుంటాడు. మొదటి దెబ్బకి త్రిశూలం పట్టుకుంటాం, అంటే 3వ నేత్రము తెరిచాడు అనుకోండి, మనం ఎవరో అందరం మిగలం, అందరం భస్మం అవుతాం. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన హెచ్చరిక చేసేది మనం ధర్మ ప్రకారం నడిస్తే, ఎందుకంటే ఎవరైతే ధర్మం ప్రకారం నడుస్తారో వాళ్ళందరూ కూడా కాపాడబడతారని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు కూడా చెప్పారు. దీని ప్రకారం ఏంటంటే కాలజ్ఞానం ఆ ప్రాంతానికి సంబంధించింది అవడంతో ఎక్కువ సందర్భాల్లో ఆ క్షేత్రాన్ని ప్రస్తావించడం జరిగింది. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం కడపను, కర్నూలు, అనంతపురం, తిరుపతి ఈ ప్రాంతాలకు సంబంధించింది అవడంతో ఆ ప్రాంతాల గురించి ప్రస్తావన ఎక్కువ ఉంది. కానీ దాంతోపాటు భవిష్యత్తు కాలం మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని కేంద్రంగానే చేసుకొని జరుగుతుందని చెప్తారు. ఎందుకంటే తిరుమల కొండల నుంచి ఒక 100 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా భవిష్యత్తుకు పరిపాలనకు కేంద్రమయ్యే ప్రాంతం కింద చెప్పబడుతుంది. దాని ప్రకారం దానివల్ల ఏంటి అక్కడ కొన్ని మార్పులు రావడం ఆవశ్యకం. ఎందుకంటే గత కొంతకాలంగా మీరు తిరుమలలో చూడండి, పైన కూడా వ్యాపారమే జరుగుతుంది. పూజలు పునస్కారాలు వీటికంటే కూడా ప్రసాదాల దగ్గర నుంచి ప్రతిదీ వ్యాపారమే జరుగుతుంది. భగవంతుడికి ఆదాయం సమకూర్చుమిదేమో ఆయన భార్య అయినప్పుడు వీళ్ళ ఆదాయం ఏమి ఇవ్వాలి నాకు ఆయనకి? ఇదంతా ఏంటంటే ఒక మాయ, ఆయన సృష్టించాడు, అది పరిధి దాటి వెళ్ళింది, అక్కడతో దాన్ని ఆపుతాడు ఆయన. దాని ప్రకారం ఆలోచించి ఇప్పుడు శివుడు ఈ రూపంలో ఒక హెచ్చరికలు లాంటిది మనకు చేశాడు అనుకోవచ్చు. ఆ హెచ్చరికల్ని మనం వచ్చేసేసి సరిగ్గా తీసుకున్నట్లయితే కొన్ని ప్రభుత్వాలు కూడా కొన్ని మార్పులు చేయాలి వాళ్ళ యొక్క ప్రణాళికల్లో. చేయకపోతే మీకు తీవ్రమైనటువంటి భగవంతుడి ద్వారా కొన్ని చర్యలకు గురి కావచ్చు. దానికి ఒక సూచన కింద దీన్ని మనం తీసుకోవచ్చు అని చెప్పచ్చు. ధన్యవాదాలు గురుగారు. తిరుపతిలో శివలింగం కళ్ళు తెరుచుకుంది అని మనం చూస్తూ ఉన్నాం. అయితే అది అద్భుతమే అయినప్పటికీ కూడా అది ఒక సంకేతంగా మనం భావించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి గురుగారు తెలియజేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.